ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఆర్సీబీ జట్టు ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విధ్వంసం దెబ్బకు ఆర్సీబీ బెంబేలెత్తిపోయింది. బెంగళూరు జట్టులో ఎన్ని మార్పులు చేసినా దాని తలరాత మారడం లేదు. ఇక బెంగళూరు కీలకాటగాడు మాక్స్వెల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే గత రాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో జట్టుకు దూరమైన అతడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ చేతిలో జట్టు ఓటమి అనంతరం మాక్స్వెల్ మాట్లాడుతూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. మాక్స్వెల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, హైదరాబాద్తో మ్యాచ్కు ముందు కెప్టెన్ పాప్ డూప్లెసిస్ కోచ్ వద్దకు వెళ్లి నా బదులు మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా. కొంతకాలంగా ఫామ్ కోల్పోయా. పవర్ ప్లే తర్వాత మా జట్టు వైఫల్యాలను ఎదుర్కొంటోంది. బ్యాట్తో నేను ఆశించిన మేర రాణించలేకపోతున్నా. విజయాలను అందించలేకపోయా. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. అప్పుడే నేను ఫిట్గా తిరిగొస్తా. అందుకే నా స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని భావించా. వారు తప్పకుండా రాణిస్తారని ఆశిస్తున్నా. ఒకవేళ టోర్నమెంట్లో నా అవసరం ఉంటే తప్పకుండా బలంగా తిరిగొస్తా. ఇది చాలా కఠిన నిర్ణయం, కానీ తప్పడం లేదు అని మాక్స్వెల్ పేర్కొన్నాడు. తాజా సీజన్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సీజన్లో బ్యాట్తో మెరిపించలేక మాక్స్వెల్ విమర్శల పాలయ్యాడు. ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 32 పరుగులే చేశాడు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి. ఈ సీజన్లో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్తో మ్యాచ్ నుంచి స్వయంగా వైదొలిగాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.